మేడం గారి బండారం అసలు బండారం. ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర బాగా తమాషాలు వాళ్ళే కాల్ చేశారు. మనకి కాల్ చేసి అన్న మీరు చెప్పింది నిజమే, బాగా డ్రామాలు చేస్తా ఉన్నది, బాగా శాపనార్థాలు పెడతా ఉన్నది. జనాలను వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇప్పుడు పూజలు లేవంట, బయట గేట్ కాడ నిలబడి మోటివేషన్ స్పీకర్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు జ్యోతి మణిదీపేశ్వరమ్మ అదుండేమే, ఇప్పుడు ఆడ పట్టుకొని ఇక చెప్తా ఉందంట. అంటే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జనాలు ఈమె నమ్మే సఖ్యంగా లేరు కదా. ఇంకో హైలైట్ ఏంటంటే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం మీరు మాట్లాడండి ప్లీజ్, కొంచెం చెప్పండి, మీరు మీ చుట్టుపక్కల రమ్మనండి. ఎవరైతే ఆ బ్లాక్లు తీసుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి చెప్తుందంట, యాక్చువల్లీ నాకు ఇట్లా అట్లా చెప్తుంటే వాళ్ళు ఏం పిచ్చోళ్ళ జ్యోతి గారు. ఇప్పుడు వేరే ప్లానింగ్ చేస్తా ఉందంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళ అంబోలింటికి పోవాలా, మరి అత్తగారింటికి పోవాలా, ఏం అర్థమైతే లేదంట. ఇప్పుడు ఈమెనే మెట్లున్నాయి కదా, మెట్ల కాడ నిలబడుతుందంట, మెట్ల కాడ నిలబడి దేవతను ఇట్లా కించపరుస్తున్నారు, ఇట్లా అట్లా మోటివేషన్ చేస్తా ఉన్నదంట, సింపతి చేస్తా ఉన్నదంట. ఇప్పుడు మీరు ఇట్లా ఉండి పక్క జరగండి జరుగుతారు, జరగ అంటే జరుగుతారు. ఈమె బిటాలియన్ బ్యాచ్ చెప్తున్నా, ఈమెకు దమ్ముంటే నేను వస్తా నిజామాబాద్కి, ఒక్కడనే వస్తా. హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. మేడం గారి బండారం అసలు బండారం. ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర బాగా తమాషాలు వాళ్ళే కాల్ చేశారు. మనకి కాల్ చేసి అన్న మీరు చెప్పింది నిజమే, బాగా డ్రామాలు చేస్తా ఉన్నది, బాగా శాపనార్థాలు పెడతా ఉన్నది, హుషారి మాటలు మాట్లాడుతా ఉన్నది, ఏమి లేదన్నారా డొల్లా అని చెప్తా ఉన్నారు. డొల్లా అన్న జనాలను వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇప్పుడు పూజలు లేవంట, బయట గేట్ కాడ నిలబడి మోటివేషన్ స్పీకర్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు జ్యోతి మణిదీపేశ్వరమ్మ అదుండేమే, ఇప్పుడు ఆడ పట్టుకొని ఇక చెప్తా ఉందంట. అంటే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జనాలు ఈమె నమ్మే సఖ్యంగా లేరు కదా ఈమె చేసిన పనికి. ఇప్పుడు ఏం చేస్తా ఉందా అంటే ఇప్పుడు మెల్లగా మోటివేషన్లు ఎట్లా మోటివేషన్ చేస్తుందంటే, ఆమె వచ్చింది, ఈమె ఇట్లా అన్నది, ఎవరు వస్తలేరంట. ఇప్పుడు డొల్లా అంటే డొల్లా. వీళ్ళు ఆయన ఏడుస్తున్నానంట, ఆయనతో అంబులెన్స్ అమ్ముకుంటేవి ఆగమానం చేస్తేవి, మరి నన్ను రోడ్డు మీదకి వేస్తేవి అంటే ఆగు ఇంకా నువ్వు ఆగు, ఇంకా మనం చాలా చెప్పేది ఉంది, నీకెందుకు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, మనం ఇంకా చాలా స్కామ్ చేయాలి, ఏం కాదు ఆ టోపోడి చేసినంత మాత్రాన ఏమైతే చెప్పు, ఇప్పుడు జర ఫ్లో తగ్గింది, మళ్ళీ నేను ఒక కొత్త డ్రామా ఆడతా కదా, నీకెందుకు, నేను వచ్చిన వాళ్ళని కూడా ఈమెను ఎట్లా కాపాడాలో నేను చెప్తా, నువ్వు నా వెనక లేవాడు, నేను మొత్తం ముచ్చట్లు చెప్తా ఉంటా, నువ్వు ఇట్లా పెట్టుకొని నిలవాడు, వెనక ఓ దోతి ఇట్లా కట్టుకొని, అదే మొన్న కామన్నదిగా ఆయన కింద ఉంటే మీద ఉండదు, మీద ఉంటే కింద ఉండదు, నిజమే అనుకుంటా. ఇంకో విషయం చెప్తా మీకు. ఇంకో హైలైట్ ఏంటంటే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం మీరు మాట్లాడండి ప్లీజ్, కొంచెం చెప్పండి, మీరు మీ చుట్టుపక్కల రమ్మనండి, అట్లేం లేదు, అమ్మవారు ఇట్లా అట్లా లేదు కావాలని చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ బ్లాక్లు తీసుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి చెప్తుందంట, యాక్చువల్లీ నాకు ఇట్లా అట్లా చెప్తుంటే వాళ్ళు ఏం పిచ్చోళ్ళ జ్యోతి గారు, నీ నాటకాలు ఇంకా వినడానికి. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వేరే ప్లానింగ్ చేస్తా ఉందంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళ అంబోలింటికి పోవాలా, మరి అత్తగారింటికి పోవాలా, ఏం అర్థమైతే లేదంట. అర్థం కాక ఇక వీళ్ళకి ఫోన్లు చేసుకుంటా బెదిరిస్తూ ఉన్నారంట. ఇంకోటి ఇక డబ్బులు జర తక్కువైనాయంటే ఈ మధ్య ఎవరు పోతలేరు కదా, డబ్బులు వేస్తలేవు, కాలేజీలకే వీకేసిర్రు. ఇప్పుడు సంక్రాంతికి పునుగులు గినుగులు చేసుకోవాలి, డబ్బులు లేవు, పిండి పట్టించుకురమ్మంటే అలా ఆయన పైసలు ఇచ్చిలేరు, పైసలు అంటే ఏడున్నాయి, ఎవరు గల్లలు ఏనే లేదు అంటుందంట. ఈమె గల్లలు ఎవరు ఏనే లేదు, అప్పుడేమో బొచ్చడు వచ్చినాయి అని ఇలా పెద్ద బిడ్డతో చెప్తుందంట. పాత వీడియోలు ఏమైనా ఉన్నాయేమో చూడు, అప్లోడ్ చేయని, అప్పుడు మస్తు మంది వచ్చినాయి, ఆ వెట్టు జనాలు ఇంకా తగ్గలే, ఆ టోపోడు పబ్లిసిటీ చేస్తే తగ్గలేదని చెప్పు, వాడు నిజాలు చెప్తుండగా వాడిని అబద్ధం అని మనం ప్రూవ్ చేయాలి, వచ్చిన వాళ్ళకి నేను మోటివేషన్ చేస్తా అని. ఇప్పుడు గుడిలో గర్భగుడిలోకి వస్తే నిలబడేటోళ్ళు హస్బెండ్ ఏమో ఇట్లా, ఈమెనేమో ఇట్లా లేవాడుతుండేమే, ఇప్పుడు అట్లా లేదంట. ఇప్పుడు ఈమెనే మెట్లున్నాయి కదా, మెట్ల కాడ నిలబడుతుందంట, మెట్ల కాడ నిలబడి దేవతను ఇట్లా కించపరుస్తున్నారు, ఇట్లా అట్లా మోటివేషన్ చేస్తా ఉన్నదంట, సింపతి చేస్తా ఉన్నదంట. ఇప్పుడు మీరు ఇట్లా ఉండి పక్క జరగండి జరుగుతారు, జరగ అంటే జరుగుతారు. ఇట్లా యాక్టింగ్ మరి దశావతారాల యాక్టింగ్ చేసి చూపిస్తా ఉన్నది జ్యోతి గారు. ఇంకా మానుకోవాలి, నీ లెక్కలు మానుకోవాలి, నీ చాలా డబ్బులు గుంజింది ఈమె నేనేం చెప్తున్నా, ఈమెను ప్రూవ్ చేయమను, నేనే వస్తా, టైం చెప్పమను, నిజామాబాద్కు నేనే వస్తా. ఈమెకు దమ్ముంటే, ఈమె బిటాలియన్ బ్యాచ్కి చెప్తున్నా, ఈమెకు దమ్ముంటే
నేను వస్తా నిజామాబాద్కి, ఒక్కడనే వస్తా. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ప్రమోట్ చేసిండు కదా మన బ్రదర్, మన ఏం పేరు బాలాజీ గౌడ్ను కూడా ఇప్పుడు ఎందుకంటే ఉన్న రోల్ వాడుకురు ఆయన. ఇప్పుడు ఆయన ఏదో భక్తితో పోయిండు, ఆయన గట్టిగా వాడేసిరు. ఇప్పుడు ఆయనతో అవసరం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఇంకో హైలైట్ చెప్తున్నాను మీకు. ఆ రథోత్సవం జరిగినప్పుడు ఒక అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి అసలు వీళ్ళకి సంబంధించిన అమ్మాయి, వీళ్ళ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి. ఓ కొత్త డ్రామా ఆడి, యాక్చువల్లీ నీకు మెసేజ్ పెట్టినాము, రిప్లై ఇవ్వాలి, అయ్యో ఎట్లా రావాలో అంటే అట్లా అనుకొని వచ్చిరంట. ఇప్పుడు ఆ పిల్లల్ని అంటుందంట, నువ్వు మంచిగా ప్రమోట్ చేయి, కొత్తగా చేయాలి, మనం అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్తా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈమెనే శ్రీశూలం తీసుకెళ్ళి ఎవరైనా తప్పుగా మాడితే ప్రెగ్నెంట్ ఉన్న ఆమెనంట ఎవరైనా శాపనార్థాలు పెడతారా అండి? ముఖం చూడు ఒకసారి, ముఖం ఇగో, మోహో తల్లి కాళికాదేవి లెక్కున్నావు తల్లి, వామ్మో మాంకాళి, మామూలు మాంకాళి కాదు, నీ దుకాణము సంక్రాంతి, ఓకేనా? ఈమె మీద ఆల్రెడీ ఎంతమంది ఫైర్లు ఉన్నారు, టైం ఇస్తున్నారు అంతే ఆడపిల్లలు ఉన్నారని. ఈమె మొత్తం తాళం వేసుకొని చూడు, చాలా రోజులు ఉండదు, ఎడిగో పారిపోతుందో. ఇప్పుడు ప్లానింగ్లు ఉన్నది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ముఖం ఏడబెట్టుకోవాలి. ఆడ లోకల్లో ఉంటారు కదా, ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా సరౌండింగ్, మీరు చూసిన బిల్డింగ్లు అవి, పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఏం లేదన్న ఎవ్వరు రావట్లేదాడా అంటే, మరి వీడియోలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ పాత వీడియోలు ఉన్నట్టున్నాయి అన్న. పురుగు కూడా లేరాడా, దోమలు కొట్టుకుంటుందో 5-6 మంది వస్తే వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు గుంజాలి. ఇటు మీరు నిజాలన్నీ బయట పెడతారు, పచ్చి నిజాలు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, జ్యోతి నా మీద ఎలిగేషన్ చేసింది కదా, ఫస్ట్ బెటాలియన్ బ్యాచ్ జోకుడుగా ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. ఏమని చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ సంతోష్ డబ్బులు అడిగిండని అన్నారు కదా, సంతోష్ 5 లక్షలు అడిగిండని చెప్పినావు కదా, వచ్చిన ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళకి వాళ్ళకి మీడియా ఛానల్ సోదరికి ఒక మేడం ఒక సోదరి వస్తే ఆ సోదరితో ఇట్లా వాళ్ళతో చెప్తా ఉందంటే, 5 లక్షలు అడిగిండు, ప్రూఫ్ చూపిమనండి. ఈమె నేను ఏమంటున్నా, సంతోష్ డబ్బులు అడిగిందని ప్రూఫ్ చేస్తే ఈమె నిజంగానే నిజాయితీరాలు, చాలా స్వచ్ఛమైన మాటలు వస్తాయి ఈమె నోట్లకి, అబద్ధాలే రావు ఈమె నోట్లకి, ఓకేనా? బెటాలియన్ బ్యాచ్ కి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ 2 ఇచ్చి ప్రచారం చేయండి. మీరు ఇది ఎవరెవరు సంతోష్కు ఆయన నిజాలు చెప్పేది నమ్ముతున్నారో వాళ్ళందరికి ప్రచారం చేయండి, వాడు దొంగ అని చెప్పిస్తా ఉందంట వాళ్ళకి చెప్పి. మరి వాళ్ళకి ఏం ఆఫర్లు ఇచ్చింది అనుకున్నారు మీరు? పెద్ద ఆఫర్లు ఇచ్చిందంట మేడం. ఏం నుంచి ఇస్తున్నావు, అమ్మవారు ఏమంటే డబ్బులు ఇస్తారు, అమ్మవారు లోపలికి పోయి 15,000 అడిగిన బిడ్డ, బాత్రూమ్ పోతే 20 రూపాయలు అడుకున్న దొంగలు మీరు, వాష్రూమ్కి వెళ్తే 20 రూపాయలు అడుగుడు ఏంది నాకు అర్థం కాదు. ఈ జోకుడు గాళ్ళు ఉండే మొత్తం అంటున్నారు వాళ్ళు. అరే ఏంద్రా మీ పేడ్ బ్యాచ్, ఏ ఊరు నుంచి వచ్చారా? నిజామాబాద్లో ఒక్కరు పోలేదంటే ఈమె డ్రామా జూనియర్ లెక్కలు చేసి. నేనేం చెప్తా ఉన్నా, మొన్న ఆడియో బయట పెట్టినా, ఉన్నారు కదా వాళ్ళ బ్రదర్ ఫోటో కూడా వేసిన, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుమనండి. ఈ దొంగేశాలు మొత్తం బయట పెడతా. ఈమె సీనియర్ అంట, ఆమెకు కూడా డబ్బులు ఇవ్వాలి ఈమె, అది కూడా నా మీద వేసింది. మీకు ఎవరికైతే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను మీకు చెప్తా ఉన్నా, ఇప్పుడు ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా ఈమె చెప్పింది, వాళ్ళు ఫస్ట్ ఈమెను ఏమడుగుతారు తెలుసా? సంతోష్ మీద వేసి ప్రూఫ్ చూపించారు కదా, నేను ఆయన ఆటో డ్రైవర్ వాళ్ళ అల్లుడు, బాబు మొత్తవారి మాటలు మాట్లాడినావు కదా, నీ ఆడియో కూడా రిలీజ్ అవుతుంది నువ్వు మాట్లాడింది మీ జ్యోతి మేడం గురించి. చెప్పు మీ మేడంకి, ఏమయ్యా మేడం మరి అన్ని బయట పెట్టిండి ఆయన, ఇగో స్క్రీన్ రికార్డులు అన్ని పెట్టిండి, ఇగో ఇవన్నీ అవే, మరి అక్కడ ఏంది మేడం పరిస్థితి ఏంది, మరి ఎట్లా చేద్దాం, మరి ముఖం ఎడబెట్టుకోవాలి అర్థమైతలేదు మాకు, ముఖం కింద పెట్టుకోవాలన్నా మోర్లో పెట్టుకోవాలన్నా ఏం చేయాలో అర్థమైతలేదు, మరి చెప్పురు మీరు. ఈమె దోస్త్ అంట కదా, నీకన్నా సీనియర్ అక్క అంట, నీకు మస్తు పైసలు సపోర్ట్ చేసిందంట, ఏంది మేడం గింత నీచురాలువా నువ్వు, ఇట్లా అనుకొని నీకు సపోర్ట్ చేస్తున్నావు అని అడుగురి. ముఖం ఎడబెట్టుకుంటూ చూద్దాం. నేను నిజామాబాద్ రావడానికి రెడీ, నిజామాబాద్ శివశక్తులు ఈమె తాట తీస్తారని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. చూస్తున్నాం, ఇంకా తాట తీస్తాం బిడ్డదని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆయననైతే ఉరికిచ్చు కొడితే 10 మీటర్లకు ఒక గుడ్డు ఊడిపోవాలని చెప్తా ఉన్నారు. చెప్పు మీ ఆయన గట్టిగా ముడేసుకోమని, జ్యోతి గారు గట్టిగా ముడేసుకోమని మీ ఆయనని, జాగ్రత్త. మళ్ళా ముఖం సచ్చదాకా ముఖం పెట్టుకోవాలి, అర్థం కాదు, ముందే జాగ్రత్త పడ్డరా మంచిది. నేనే అడుగుతున్నా, రిప్లై నీకు చేతనైతే నువ్వు నిజాయితీరాలు అయితే ప్రూవ్ చేసుకో అని చెప్తా ఉన్నా. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను జ్యోతి గారికి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు ప్రూవ్ చేసుకుంటావా? నేను నీ ముంగట కూర్చుంటా, నువ్వు ప్రూవ్ చేయి. నీకు దేవుడు అమ్మో ఏ టైంలో వస్తుందో చెప్పు. నువ్వు అంతేందుకు నా పర్సనల్ డాటా చెప్పు చూద్దాం. నేను మీడియాలో ఉన్న వ్యక్తినే కదా, చాలా మందికి తెలిసి ఉంటుందిగా నా లైఫ్ స్టోరీ. నువ్వు చెప్పు, ఏమని ప్రచారం చేస్తావు తెలుసా? వచ్చిండు, చేసిండు, పోయిండు అని చెప్పు, అర్థమైందా? నా దొంగేశాలు మొత్తం బయట పెట్టి పోయిండు అని చెప్పు. మీకు ఇంకో విషయం చెప్పాలి మీకు నెక్స్ట్. అండ్ అది నిజామాబాద్లో ఈమె మీద ఆల్రెడీ ఒక కేసు, అంటే సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. అది కూడా మీకు ఇప్పుడు ఒక వీడియో చేసి పెడతా, మీకు చూడండి ఒకసారి, ఓకేనా? నేను అడిగిన దానికి నేను రెడీ ఉన్నా, నేను 100%గా రెడీ ఉన్నా.
ఆమె రెడీ ఏమో అడుగురి. బిటాలియన్ బ్యాచ్ ఉంది కదా, మ్యాచింగ్ బ్యాచ్ కొంతమంది 130 పిచ్చుకోటరగాళ్ళు వచ్చారుగా వాళ్ళని. ఆ 3 ఆడ బయట రోడ్డు బయట ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, లోపలికి రాగానే 3 నామాలు పెట్టుకొని ఇట్లా లేవడాడు, ఇట్లా పెట్టిండు, ఇట్లా అమ్మా ఇటు పెట్టిండు 3 నామాలు. ఇక్కడికి ఒకసారి మనం చూపిద్దాం. ఇగో ఈడేమో మా అయ్యా మా అవ్వ అంటాడు. ఇగో ఈడు బయట ఉన్నప్పుడు బాగానే ఉండేది బికారిది. వీళ్ళని రమ్మనండి, ఇలా ముంగట్నే ప్రూవ్ చేస్తా దొంగ అని, లేదంటే నేను దొంగ అని ప్రూవ్ చేయమని నేను చూస్తా. ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టమని నా గురించి. ఏం నుంచో 130 రూపాయలు 100 రూపాయల వాళ్ళని తీసుకొచ్చి తమాషాలు చేస్తున్నావా నువ్వు? బిడ్డ నీ ఏషాలు మొత్తం మీ నిజామాబాద్ వాళ్ళు అందరికీ అర్థమైంది. కనీసం షాప్లలో కట్టిட்டு పోయావు, ఉంచుతారు ముఖం మీద. మీ ఆయనకి చెప్పు వాళ్ళు అత్తుకోరగానికి. యూజ్లెస్ ఫెలోస్. గింత నీట్గా అర్థమవుతా ఉంటే సంతోష్ డబ్బులు అడిగిండు, 5 లక్షలు అడిగిండు. ఆ మీడియా మిత్రురాలే తీసుకొని వస్తా బిడ్డ, నువ్వు ప్రూవ్ చేయకపోవాలి. నిజామాబాద్లా నీ కథ వేరే ఉంటుంది. నువ్వు సక్రమంగా జాగ్రత్త పడ్డావు, ఓకే. ఇంకా జనాలను దొంగలను చేసి అందరినీ నువ్వు జనాలను ఇంకా మోసం చేయాలని చూస్తా ఉన్నావు. నేను కేసు అయిన చూపిస్తా మీకు. సిపి గారు కంప్లీట్ ఇచ్చారు. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. రైట్, థ్యాంక్ యూ.